టు రైట్ కిరణ్ గారు మళ్ళీ మీ దగ్గరికి ఎట్ ద సేమ్ టైం వస్తాను. క్యాడర్ బిల్డ్ చేయాలి కదా. ఈ రైట్ 5 years లో పవన్ హ్యాస్ టు బిల్డ్ హిస్ పార్టీ. సో హీ హ్యాస్ టు డూ వాట్ హీ హ్యాస్ టు డూ. దేర్ ఇస్ we cannot ask him or stop him to do it. He has to do both. It's a very balanced నరేష్ గారు వస్తా మీ But దగ్గరికి. కిరణ్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఎలక్షన్ల ముందు వర్మ ఇంటికి వెళ్ళింది ఆయన. వర్మ లేదు కర్మ లేదు అంటే ఎట్లా కుదురుతుంది సార్? రైట్ మళ్ళీ వస్తా కిరణ్ గారు మీ దగ్గరికి. ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వస్తా మీ దగ్గరికి. ప్రసాద్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు సార్? అంటే నేను ఇందాక మొదట్లో ఒక ప్రస్తావన చేశా, ఈ షిఫ్ట్ టు రైట్ వింగ్ అంటే దేశంలో కాదు, భారతదేశంలో కాదు, అంతర్జాతీయంగా ఏంటంటే రైటిస్టులు అంటే నేషనలిస్టులు అందాం, లేదా మనం జాతీయవాదులు అందాం. ప్రాంతీయ పార్టీ నేత జాతీయ స్థాయిలో ఎదగటం అనేది మనం పవన్ కళ్యాణ్ దగ్గర చూసాం. అంటే ఆయన ఒక అంబాసిడర్ అనండి, వజ్రాయుధం అనండి బీజేపీకి. చాలామంది దాన్ని నిజమంటారు, లేదు దాంట్లో అతిశయోక్తి ఉందంటారు, రకరకాల అభిప్రాయాలు. బట్ ఏంటంటే సౌత్లో ఇవాళ ఆయనే బీజేపీకి వెపన్గా మారారు కదా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ప్రసంగం మొత్తం మీద బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల గురించి మాట్లాడారు. అలాగే గోద్రా అల్లర్లో ప్రస్తావన తీసుకొచ్చారు. రైలు తగలబడిన దాని గురించి ఎందుకు మాట్లాడారని నిలదీశారు. అలాగే హిందువుల గురించి మాట్లాడితే మతత్వవాదులు అంటారా అని క్వశ్చన్ చేశారు. చాలా మాట్లాడారు. అంటే ఒక నేషనలిస్ట్ బీజేపీ పంథా ఎలా ఉందో ఆయన ఆలోచన కూడా అలాగే ఉన్నట్టు. లేదా వాళ్ళు ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చారో మరి తెలీదు. మీరేమంటారు ప్రసాద్ గారు? నా ఒపీనియన్ అయితే, నా అభిప్రాయం అయితే, పవన్ కళ్యాణ్ ఈజ్ కంప్లీట్లీ డ్రివెన్ బై బీజేపీ. ఆయన స్ట్రాటజీ అంతా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వెనక ఉండి ఆయన నడిపిస్తుంది మొత్తం బీజేపీని. అది నేను 100% నేను పర్సనల్ గా నేను నమ్మేది. ఆయన్ని అంటే ఇప్పుడు బీజేపీ ఉత్తరాది పార్టీ అంటే అది హిందీ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ గా బీజేపీ ఎంటర్ అవడం అనేది అది పెట్టుకోకుండా ఈ జనసేన పవన్ కళ్యాణ్ ని ఇంతకు ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి టైంలో అన్నయ్య చిరంజీవి గారిని ఎట్లాగైతే వాళ్ళు తీసుకొచ్చి ప్రజారాజ్యం అని పెట్టారో అదే విధంగా వీళ్ళు ఇప్పుడు జనసేన కొత్త షేపులో బీజేపీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చేసిన రకరకాల ప్రయత్నాలు ఇప్పుడు బీజేపీతో ఇప్పుడు పురంధరేశ్వరి గారికి వీళ్ళకి మొదటి నుంచి ఉన్న అనుబంధం ఇవన్నీ రకరకాల కారణాలు వీటన్నిటిని వీటన్నిటిని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఆయన అరెస్ట్ కావటం ఇవన్నీ జరగటం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గి ఇప్పుడు బీజేపీతో ఈ ఒప్పందం జరగటానికంతా పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం చేసి అది తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మన స్టేట్ లో జనాభా ప్రకారం చూస్తే ఒకప్పుడు కాపు ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్. అదంతా ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఇవాళ జనసేనలో గెలిచిన వాళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెజారిటీ. ఎప్పుడైతే అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు కాపులకి అంటే ఇప్పుడు ఇట్లా సీట్లు ఇచ్చి ఇప్పుడు మా బాపట్ల కాన్స్టిట్యున్సీలో కుమారెడ్డి వెంకటేశ్వర గారు కాపు, ఆయనకి తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేశారు, రకరకాల పదవులు అనుభవించారు ఆయన. అయితే ఇప్పుడు ఈ కాపు అనేది ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం జనసేన ఈ పార్టీగా ఎప్పుడైతే ఎదగడం మొదలుపెట్టిందో వాళ్ళకి ఉన్న సిగ్నిఫికెంట్ ఇది ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో కూడా చాలా కాన్ఫిడెన్స్ రావటం. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ గా అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అంటే పొత్తు ధర్మంగా ఏంటంటే ఆయన అలా అంటే మేము తెలుగుదేశాన్ని నిలబెట్టాము అనే మాట వాడకుండా ఉండాల్సింది. బట్ యూజ్డ్ ఇట్. అయితే అది కావాలనే అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడం కాదు, తెలుగుదేశం పార్టీ మీద అంటే ఈవెన్చువల్ గా బీజేపీ కంట్రోల్ తెచ్చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని ఇప్పుడు మనం వింటున్నది. అదంతా నిజమైన నా అభిప్రాయం. బీజేపీ దక్షిణాదిలో స్ట్రాంగ్ అవటానికి పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకుంటోంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెమ్మదిగా కంట్రోల్ తెచ్చుకునే పని చేస్తున్నారు. చాలా 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 స్ట్రాటజిక్ గా. అంటే ఒకటేసారి తెలుగుదేశాన్ని ఇది చేస్తే మళ్ళీ చాలా చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం ఇక్కడ చాలా స్ట్రాంగ్ పార్టీ.
అలాగే ఇప్పుడు జగన్ ఆయన ఆయన ఓట్ బ్యాంకు ఆయనకు స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఈ ఆ, ఆ, ఇప్పుడు ఎప్పటికైనా ఇప్పుడు బీజేపీ జనసేన రెండు ఒకటే అని నా అభిప్రాయం. వీళ్ళు బలపడాలంటే వీళ్ళు ఎవరి ఓట్లు తీసుకోవాలి? వీళ్ళు తీసుకోగలిగింది తెలుగుదేశం ఓట్లే. ఎందుకంటే జగన్ గారి పక్కన ఉన్న ఓటర్స్ క్రిస్టియన్ ఓటర్స్, దళిత వర్గాలు, క్రిస్టియన్ ఓటర్స్, వాళ్ళ ఓటు బ్యాంకు ఎప్పటికీ కూడా బీజేపీకి రాదు. వీళ్ళు తీసుకోగలిగింది, వీళ్ళు తినేది తెలుగుదేశం ఓట్ బ్యాంక్నే ఎప్పటికైనా సరే. అది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసది. కానీ ఇది ఇక్కడ అలాగని ఇప్పుడు వీళ్ళిద్దరు కలవకపోతే జగన్ ఓడించలేదు. సో ఇది ఒక బలవంత పెళ్లి లాంటిది. ఇద్దరికీ తెలుసు, కానీ కలిసి ఉండక తప్పదు. ఈ గొడవలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ కలిసిపోతారు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పై లెవెల్లో మళ్ళీ ఒప్పందాలు జరుగుతాయి. కార్యకర్తల లెవెల్లో విపరీతమైన ఉద్రేకం వచ్చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎనార్మస్ ఇది ఒకటి ఉంది. సో మీరు చూసే ఉంటారు ప్రసాద్ గారు, చాలా ఒకటి ఎక్కువగా ట్రోల్ అవుతోంది ఒక ప్రోవర్బ్. ఒక బండి కింద నడిచే, చక్రాల బండి కింద నడిచే కుక్క బండిని తానే నడిపిస్తున్నట్టు ఫీల్ అవుతుంది అని చాలా అంటే అగ్రెసివ్ కామెంట్సే పెట్టారు నాగబాబు. చాలా అగ్రెసివ్ కామెంట్స్. ఐ మీన్ అదొకటే కాదు, ఇప్పుడు మనం చెప్పలేము అలాంటి కామెంట్స్ పెట్టారు. అవునవును. అంటే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ నిజానికి వీళ్ళిద్దరికీ మంచిది కాదు. అంటే అది జనసేనకి మంచిది కాదు. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎట్లా గెలుస్తుంది? ఒక సీటు కూడా గెలవదు. ఇప్పుడు నేను 21 సీట్లు గెలిచింది అన్నారు. 21 సీట్లలో ఒక్క సీటు కూడా గెలిచేది కాదు. వాళ్ళంతా వాళ్ళు సొంతగా పోటీ చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. తెలుగుదేశం పొత్తు లేకపోతే అప్పుడు ఏమైతే జగన్ గెలిచేవాడు. అంటే జగన్ గెలిచేవాడా అని అంటే ఇంత మెజారిటీ వచ్చుండేది. ఇప్పుడు జగన్ అగైన్ ఇప్పుడు అక్కడ ఇంత మెజారిటీ రావడానికి కారణం వీళ్ళిద్దరు కలవడం వల్ల ఇంత మెజారిటీ వచ్చింది. లేకపోతే తెలుగుదేశం గెలిచేది. ఎందుకంటే జగన్ చేసిన ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన పనుల మూలంగా ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఆ ఓటు బ్యాంకు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు మనకి ఇప్పుడు జగన్ మీద ఉన్న వ్యతిరేకత, కిరణ్ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారే ఎందుకు ఓడిపోయారంటే ఆ వ్యతిరేకత అనేది బిల్డ్ అయింది. జగన్ గారు 5 ఏళ్లలోనే చాలా వ్యతిరేకత బిల్డ్ చేసేసుకున్నాడు ఆయన. ఆ వ్యతిరేకత వల్ల తెలుగుదేశం గెలిచింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఎంతో కొంత మెజారిటీతో గెలిచిండే. అయితే ఆ ధైర్యం తెలుగుదేశానికి లేదు. అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి ఆ ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ అనేది మీరు ఒప్పుకుంటున్నారు. తెలుగుదేశానికి ఏం పర్లేదు, నేనున్నాను, మనం పోరాడదాం అనే ధైర్యం ఇచ్చింది అయితే పవన్ కళ్యాణ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయంగానే ఇదంతా అంటే ఇప్పుడు రాజకీయంగా కాస్త అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తే మొత్తం ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే వెంటనే డైరెక్ట్ గా అసలు ఫస్ట్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయి ముందు సీన్ లోకి వచ్చి అంతా ఇది చేసింది పవన్ కళ్యాణ్. ఇదంతా చాలా చాలా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేశారు. దానికి తగినట్టే ప్రజలు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి మాటలు ఒక్క మాట మాట్లాడటం వల్ల ఇవాళ చూడండి ఎంత నెగిటివ్ వచ్చేసిందో. నిన్నటి వరకు కూటమి వీళ్ళెప్పటికీ ఎప్పటికీ కలవరండి. జనసేన ఓటరు, తెలుగుదేశం పార్టీ ఓటరు ఎప్పటికీ కలవరు. కానీ వీళ్ళు బలవంతంగా కలిసి కాపురం చేస్తారు అంతే. వీళ్ళకి తప్పదు ఇది. తర్వాత కూడా అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అయినా సరే ఇదే జరుగుతుంది మళ్ళీ. కాకపోతే ఐ మీన్ ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇట్లాంటివన్నీ కొన్ని చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి మీరు అడిగిన ఈ రెండో ప్రశ్న అంటే ఓవరాల్ గా రైటిస్ట్ ఇంటర్నేషనల్ గా ఇండియాలోను మిగతా దేశాల్లో ఎందుకు రైట్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇప్పుడు ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు మన ఇండియా తీసుకుందాము. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఇప్పుడు విలేజెస్ లో ఉన్నప్పుడు ఎంతున్నా డబ్బులు సరిపోయాయి. పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగిపోయి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఫ్రీగా కొంతమందికి అంటే కొన్ని వర్గాల వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటము, ఉచితంగా ఇవ్వటము, అట్లాగే ఇప్పుడు కొన్ని వర్గాల అంటే ఈ లెఫ్ట్ మైండ్ సెట్ అంతా చేసింది ఏంటి?
అంటే ఉచితంగా ఇవ్వటము, తర్వాత రిజర్వేషన్స్, ఇలాంటి ఆ, ఇలా ఇట్లాంటి వాటన్నిటి మీద మెజారిటీ వర్గం ప్రజలు, అంటే ఇండియాలో చూసుకుంటే హిందూస్, ఇక్కడ యుఎస్ లో చూసుకుంటే క్రిస్టియన్స్, అంటే అంటే వాళ్ళ విపరీతంగా అసహనం పెరిగిపోయి ఆ అసహనం ఇలా ఇట్లా ఈ రకంగా బయటపడుతుంది. అయితే మన స్టేట్ కి వచ్చేసరికి బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీకి ఇక్కడ మన ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అంత ఇది లేదు కాబట్టి ఇక్కడ మన స్టేట్ లో తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ సామాజిక అంటే ఈ మతం ఇట్లా చూసుకుంటే కనుక ఐ మీన్ మన కన్వర్టెడ్ క్రిస్టియన్ పాపులేషన్ చాలా ఎక్కువ. రెడ్డి సామాజిక వర్గం ఆ రెండు జగన్ పార్టీతో, మిగిలిన హిందూ ఓటర్స్ అంతా తెలుగుదేశంతో ఇటు 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 ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళతో కూటమిగా ఏర్పడి ఇది చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటంటే దాన్ని ఇంకొంచెం రెచ్చగొట్టి నెమ్మదిగా బీజేపీ జనసేన కూటమి, ఆ రెండు నిజానికి ఒకటే పార్టీ. దాంట్లోకి ఎక్కువ మంది అదర్వే రౌండ్ మీరు చెప్పాలనుకున్నది హిందూ ఓటుని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అదే ఇప్పుడు నిన్న ఇప్పుడు యుఎస్ లో జరిగింది. ఇక్కడ ఒక చిన్న మొక్క చెప్తాను, అది ఎంతవరకు వచ్చిందంటే ఇందాక కిరణ్ గారు అన్నారు ఎల్జిబిటిక్యూ. ఇప్పుడు ఎవరికి అంటే వాళ్ళని చిన్న చూపు చూడమని ఎవరు చెప్పరు. అంటే ఇప్పుడు మన హిజ్రాస్ ని ఇప్పుడు వైద్య అంటే ఇప్పుడు బై బర్త్ కొంతమంది ఆడామగా కాకుండా పుట్టిన వాళ్ళని థర్డ్ జెండర్ ని తక్కువగా చూడమని చెప్పి ఎవరు చెప్పరు. అయితే దాన్ని ఇంకా అంటే టూ మచ్ చేసేసి ఇప్పుడు అంటే థర్డ్ జెండరే కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇలాంటి కాన్సెప్ట్ని చట్టబద్ధం చేసి ప్రోత్సహించడం అనేది మెజారిటీ ప్రజలకి అసలు ఏమాత్రం మింగుడు పడకుండా తయారైంది. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఇప్పుడు మా తెలుగు కమ్యూనిటీ, ఇప్పుడు మా పిల్లల్లో, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ ట్రంప్ గారు గెలవక ముందు ఇప్పుడు బైడెన్ టైంలో అంతా ఏంటంటే జోక్ ఏంటంటే మన వాళ్ళందరికీ వీలైనంత వరకు ఫస్ట్ ఇప్పుడు మన ఇండియా మన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇప్పుడు మన కులం వాళ్ళు, ఇప్పుడు మన అమ్మాయి ఇప్పుడు మన కులం వాళ్ళని చేసుకుంటే మన భాష మన కులం వాళ్ళని చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకి. లేదు అంటే కనీసం ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మన తెలుగు వాళ్ళని చేసుకుంటే పర్లేదు, లేదా ఇండియన్ చేసుకుంటే పర్వాలేదు. వీళ్ళు ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందంటే అయ్యా అసలు అదంతా కాదు, అసలు ఒక అమ్మాయిని చేసుకుంటే అంటే ఇప్పుడు మీ అమ్మాయిని చేసుకుంటే చాలు, ఏ అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయిని చేసుకోకుండా ఉంటే చాలు. అయితే మీ అమ్మాయి అయితే అబ్బాయిని చేసుకుంటే చాలు, అమ్మాయిని చేసుకోకుండా అనే లెవెల్కి వీళ్ళు భయపడే లెవెల్కి, అంటే అది జోక్గా కాకుండా నిజంగా భయపడే లెవెల్కి వచ్చిందంటే ఇవన్నీ కూడా ట్రంప్ గెలవడానికి ఉపయోగపడింది. అంటే మీరు ఎప్పుడైతే ఒక పక్కకు బలవంతంగా లాగారో రెండో పక్క స్ట్రెంత్ పెరుగుతుంది ఆటోమేటిక్. రైట్. మరి నరేష్ తుళ్ళూరు గారు ఏమంటారు చూద్దాం. నరేష్ తుళ్ళూరు గారు, జనసేన పాలిటిక్స్ ప్లీనరీ చూశారు మీరు. ప్లీనరీలో చాలా అన్నదమ్ములు ఇద్దరు